బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలుపనుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలో R5 జోన్ కీలక అంశంగా ఉండనుంది. గత ప్రభుత్వం R5 పేరుతో రాజధాని ప్రాంతంలో బయట నుంచి తీసుకొచ్చి తమ అనుచరులకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. దీంతో రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ కు ఇబ్బంది వస్తోందని సిఆర్డీఏ భావిస్తోంది. ఇవాళ ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలో R5 జోన్ కీలక అంశంగా ఉండనుంది. గత ప్రభుత్వం R5 పేరుతో రాజధాని ప్రాంతంలో బయట నుంచి తీసుకొచ్చి తమ అనుచరులకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. దీంతో రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ కు ఇబ్బంది వస్తుందని సిఆర్డీఏ భావిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. వెలుగుపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల మీద ఈ రోజు చర్చించి కేబినెట్ కూడా ఆమోదం తెలపబోతూ ఉంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పుడు రాజధానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా R5 జోన్ కు సంబంధించి గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయం బయట గుంటూరు, విజయవాడ నుంచి దగ్గర 50,000 మంది వరకు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకి రాజధానిలోని R5 జోన్ క్రియేట్ చేసి దాంట్లో ఇళ్ల స్థలాలు కేటాయించినటువంటి విధానం ఇప్పుడు రాజధానికి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉందంటూ కూడా అక్కడ రాజధాని ప్రాంతాల రైతుల నుంచి పెద్ద ఎత్తున ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాళ్ళంతా కూడా గతంలోనే దాన్ని వ్యతిరేకించడంతో ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళని పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా, ప్రపంచ స్థాయిలో నియమించే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ R5 జోన్ అనేది ఉంటే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుందంటూ కూడా భావించి R5 జోన్ రద్దు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో కూడా ప్రధానంగా చర్చించి కేబినెట్ తో కూడా ఆమోదం తెలిపించే అవకాశం ఉంది. కేబినెట్ కూడా దానికి సంబంధించి ఆమోదం తెలపబోతున్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా రాజధానిలో కూడా పలు కంపెనీలకు సంబంధించినటువంటి భూ కేటాయింపుల మీద ఈ రోజు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. మరోపక్క ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు, దానికి తగిన విధంగానే ఇటు ప్రపంచ దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ దానికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా భూ కేటాయింపులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటి మీద కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేయాలి అంటే దానికి తగిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ ను కూడా ఆ విధంగానే సిద్ధం చేసుకుంది. అయితే బడ్జెట్ లో సూపర్ 6 కి సంబంధించి పథకాలు అమలు చేసే విధంగా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ముఖ్యంగా ఈ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వీటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా ఇప్పటికే పదే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ కూడా గ్రౌండ్ లెవెల్ కు వెళ్ళండి, అందరికీ అందుబాటులో ఉండండి. మనం ఆర్థికంగా ఇబ్బందులుగా ఉన్నా, రాష్ట్రం ఆర్థికంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి అమలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నాము, దాన్ని ప్రజలకు తెలియచేయండి, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండండి అంటూ కూడా ఇటు ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ముఖ్యంగా అధికారులకు కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఇటు కేంద్ర సహకారంతో అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇంకా వేగంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వాతావరణం కనపడుతుంది. కేబినెట్ లో పలు కీలక అంశాల మీద చర్చించి ఈ రోజు వాటికి సంబంధించినటువంటి ఆమోదం తెలపబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.